ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పురోగతి కనిపించలేదు. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించాయి ఆర్టీసీ సంఘాలు. 4 గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ తున్నాం. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన ఈ చర్చల్లో ఎక్కడా కూడా పురోగతి కనిపించలేదు. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించాయి ఆర్టీసీ సంఘాలు. 4 గంటలకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన ఈ చర్చల్లో ఎక్కడా కూడా పురోగతి కనిపించలేదు. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించాయి ఆర్టీసీ సంఘాలు. దాదాపు 4 గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామంటున్నాయి కార్మిక సంఘాలు. చర్చలు విఫలం కావడంతో అన్ని డిపోలను అలర్ట్ చేసింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎక్కడా కూడా పురోగతి కనిపించలేదు. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించాయి ఆర్టీసీ సంఘాలు. దాదాపు 4 గంటలకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామంటున్నాయి కార్మిక సంఘాలు. చర్చలు విఫలం కావడంతో అన్ని డిపోలను అలర్ట్ చేసింది ఆర్టీసీ జేఏసీ. అర్ధరాత్రి Like